నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుత వేసవి కాలంలో వడదెబ్బ నుండి ఎలా తప్పించుకోవాలి, వేసవిలో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా ప్లాస్టిక్ ఉత్పత్తులను ఉపయోగించడం వలన కలిగే దుష్ఫలితాలను, ఎలక్ట్రానిక్ వేస్ట్ను ఎలా డిస్పోజ్ చేయాలి, పరిసరాల పరిశుభ్రత, మొక్కలు నాటే కార్యక్రమం గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వైద్యశాల మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి ఆధ్వర్యంలో ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు. ప్లాస్టిక్ ఉత్పత్తుల్లో ముఖ్యంగా గ్లాసులు, ప్లేట్లు, ప్లాస్టిక్ సంచులు వాడరాదని, అవి పర్యావరణానికి ముప్పుగా ఏర్పడుతున్నాయని హెచ్చరించారు. ఈ సందర్భంగా నర్సింగ్ విద్యార్థులు పర్యావరణ పరిరక్షణపై ప్రదర్శన నిర్వహించారు. అనంతరం వైద్యశాల ఆవరణలో నిర్వహిస్తున్న క్యాంటీన్లో పరిశుభ్రత ఎలా పాటిస్తున్నారో తనిఖీ చేశారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా మా డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ అండ్ మా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ వారు ఆదేశాల మేరకు మన హాస్పిటల్ సిబ్బందికి మరియు ఇక్కడ ఉన్న పేషెంట్ అటెండెంట్స్కి మరియు పేషెంట్స్కి అవగాహన కల్పించడం అనేది అది హీట్ రిలేటెడ్ ఇల్నెస్ అంటే వడదెబ్బ, సన్ స్ట్రోక్ వీటి గురించి మరియు ఈ వేస్ట్, ఎలక్ట్రానిక్ వేస్ట్ ఎలా డిస్పోజ్ చేయాలి ఏంటి అనేది అండ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్, ఈ డిస్పోజబుల్ గ్లాసెస్ వాడకూడదు అని వారికి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది, మన పరిసరాలు ఎలా శుభ్రంగా ఉంచుకోవాలి అండ్ ఎకోసిస్టమ్ ఎలా మెయింటైన్ చేయాలి అంటే మొక్కలు నాటడం, వీటన్నిటి గురించి ఇక్కడ ఉన్న అందరికీ అవగాహన కల్పించడం అయినది. మన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన సూచనల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించాం. వైద్యశాల మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ టి సౌభాగ్యవాణి, ఇంకా ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ సురేష్, డాక్టర్ వినీల్, నర్సింగ్ సూపరింటెండెంట్ రాజేశ్వరి, వైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు. ఇవాళ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం కింద మనం ఇవాళ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ తెనాల్లో హీట్ రిలేటెడ్ ఇల్నెస్ అంటే వేసవి కాలంలో మనకు ఎండ వేయడం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము. దీంట్లో భాగంగా ఎండ వేయడం వల్ల మనకు కలిగే ప్రభావాలు ఏంటంటే ముఖ్యంగా హీట్ స్ట్రోక్ అంటే వడదెబ్బ. ఇది ముఖ్యంగా ఇందులో లక్షణాలు ఏముంటాయంటే హై ఫీవర్, 103, 104 జ్వరము, ఒళ్ళంతా డ్రైగా అయిపోతుంది, చెమటలు పట్టవన్నమాట ఇందులో. అండ్ మనిషి కొంచెం మగతగా ఉంటాడు లేదా అన్కాన్షియస్ అయిపోతాడు. నెక్స్ట్ కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలు, తల తిరగడము ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇది వచ్చే అవకాశం ఎవరికి ఎక్కువ అంటే నిర్మాణ కార్మికులు ఉంటారు కదా, వాళ్ళకి, వ్యవసాయ పనులు చేసే వాళ్ళకి, తోపుడు బండ్లలో ఇల్లు తిరిగి అమ్ముకుంటూ ఉంటారు ఎండాకాలం, వీళ్ళకి వచ్చే అవకాశం ఎక్కువ. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా ఈ వ్యర్థాల నిర్వహణపై అవగాహన ర్యాలీ పట్టణ పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. పట్టణ శివాజీ చౌక్ నుండి ప్రారంభించిన ఈ ర్యాలీని సబ్ కలెక్టర్ సంజనా సింహ, తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికాలు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. శివాజీ చౌక్ నుండి గాంధీ చౌక్ వరకు ర్యాలీ కొనసాగగా గాంధీ చౌక్లో మానవహారంగా ఏర్పాటు చేసి ఈ వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పిస్తూ వాటి నిర్మూలనకు ప్రతిజ్ఞ చేశారు. ప్రజలు వారి ఇళ్లలో ఉత్పత్తి అయ్యే ఈ వ్యర్థాలను పురపాలక సంఘం ఏర్పాటు చేసిన కలెక్షన్ పాయింట్లో అందించి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషణ, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ, హెల్త్ ఆఫీసర్ హెలెన్ నిర్మల, మున్సిపల్ ఆఫీస్ అవుట్డోర్ అండ్ ఇండోర్ సిబ్బంది, పలు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఎటువంటి కాలుష్యం లేకుండా చేయడానికి ఈ వ్యక్తి నియంత్రిద్దాం. తప్పనిసరి కార్యక్రమాల సంకల్పానికి కట్టుబడి ఉంటానని శుభ్రపరచడంలో నా తోటి వారికి సేకరించి వాటిని శాస్త్రీయంగా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి. స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్.
పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించి మన వార్డుల్లో కూడా మా పురపాలక సంఘ సిబ్బంది వస్తారు. ఈరోజు మనకి ఎవ్రీ మంత్ 3వ శనివారం మనం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ప్రతి వారం కూడా ఒక స్వచ్ఛతా కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాము. అయితే ఈ మంత్ మనకి ఈ వేస్ట్ అనేది మన టాపిక్ అన్నమాట. ఎలక్ట్రానిక్ వేస్ట్ మనందరికీ తెలుసు, ఇళ్లల్లో మనకి పాత టీవీలు అటకపైన దొరుకుతాయి, లేకపోతే కబోర్డ్లలో పాత ఫోన్లు దొరుకుతూ ఉంటాయి, సెల్ ఫోన్లు దొరుకుతూ ఉంటాయి. సో వీటన్నిటినీ కూడా మనము ఇంట్లో వాడకపోయినా వాటిని జమ చేస్తూ ఉంటామన్నమాట. ఒకసారి ఇల్లు క్లీన్ చేసినప్పుడు తీసి ఎట్లా పడితే వాటిని డిస్పోజ్ చేయడానికి డస్ట్బిన్లో వేసేస్తాము. తర్వాత అది సేఫ్ డిస్పోజల్ మెకానిజం యూజ్ చేయకుండా పర్యావరణానికి హాని కలిగించేటట్టు, పొల్యూషన్ వచ్చేటట్టు దాన్ని డిస్పోజ్ చేయడం జరుగుతుంది. సో అలా కాకుండా ఎలక్ట్రానిక్ వేస్ట్ ఇప్పుడు మనం ఎక్కువగా వాడుతున్నాం కాబట్టి దానికి కలెక్షన్ సెంటర్స్ పాయింట్స్ పెట్టి ప్రతి మున్సిపాలిటీలోనూ ప్రతి గ్రామ పంచాయతీలోనూ కలెక్ట్ చేసి వాటిని సేఫ్గా డిస్పోజ్ చేయాలి అని చూస్తున్నాము. సో దీనికి ఈ కార్యక్రమంలో భాగంగా సబ్ కలెక్టర్ ఆఫీస్ నుంచి కూడా పాత సిపియూస్ని, మానిటర్స్ని, ఇంటర్నెట్ మోడెమ్స్ని, కొన్ని బ్యాటరీస్ని అన్నీ కూడా మనం ఇప్పుడు ఎంసీ తెనాలి గారు చెప్పినట్టు ఆ పాయింట్లో కలెక్షన్ సెంటర్లో ఇవ్వడం జరుగుతుంది. చౌక్ నుంచి గాంధీ చౌక్ వారికి భారీ ర్యాలీ ఏర్పాటు చేస్తాము. మున్సిపాలిటీ తరఫు నుంచి మా అధికారులు కానివ్వండి, కమిషనర్ గారు, అలానే సబ్ కలెక్టర్ గారు కూడా రావడం జరిగింది. ప్రజల్లో అవగాహన, మన పరిశుభ్రత కోసం ప్రతి నెలలో 3వ వారం అనేది శనివారం రోజున ఈ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ప్రజలకు కూడా ఈ చుట్టుపక్కల ప్రదేశాలు పరిశుభ్రంగా ఉంటాయని మన ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కాబట్టి ఈ వేస్ట్ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రానిక్ కానివ్వండి, మన ఇంట్లో టీవీలు కానివ్వండి, ఫ్రిడ్జ్లు కానీ ఇలాంటి ఇతర ఏవైనా ఉన్నా మా మున్సిపల్ సెంటర్ శివాజీ చౌక్లో పెట్టారు కాబట్టి వాళ్ళకి అందించాలని మనం కోరుకుంటున్నాను. మన చుట్టుపక్కల ప్రదేశాలు శుభ్రంగా ఉంటాయని ఈ దోమలు అనేది ఫ్రిడ్జ్లో వాటర్ నిలుస్తున్నాయి, ఆ వాటర్ నిలుస్తానా ఆ దోమలు అనేది ఇబ్బంది పెరిగి అది మన అనారోగ్యం పాలవుతుంది, మనందరికీ తెలిసిందే. అలాంటి వేస్ట్ వ్యర్థాలు ఏమైనా ఉన్నా కూడా మాకు అందించాలని కోరుకుంటున్నాం. మీకు అవసరం లేని ఏ వస్తువైనా అది కంప్యూటర్ అయినా, టీవీ అయినా, ఫ్రిడ్జ్ అయినా, టెలిఫోన్ అయినా, ల్యాప్టాప్ అయినా, ఇంకా ఎలక్ట్రికల్ ఏమైనా కూడా మాకు అందిస్తే వాటిని సైంటిఫిక్గా మేము డిస్పోజ్ చేసేటువంటి ఆ కార్యక్రమం కాబట్టి ఈరోజు సాయంత్రం వరకు ఇక్కడే ఉంటాము. ప్రజలందరూ గమనించి అవి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అయినా, అలాగే హాస్పిటల్స్ అయినా, అలాగే హోటల్స్ అయినా, గవర్నమెంట్ ఆఫీసులు అయినా, ఇంకా ఇండ్లైనా ఎవరైనా కానీ మీకు అవసరం లేని ఇలాంటి సర్కారులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మాకు అందించాల్సి ఈరోజు యొక్క కార్యక్రమం యొక్క లక్ష్యము. దీనికి అనుగుణంగానే ఈరోజు వివిధ విద్యా సంస్థల నుంచి అందరూ వచ్చారు, అలాగే వివిధ ప్రభుత్వ కార్యాలయం నుంచి వచ్చారు, సామాన్య ప్రజలు కూడా వచ్చారు. ఇది గమనిస్తున్నారు. ఈ యొక్క అవకాశాన్ని ప్రశ్నపరుచుకొని స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా గంగానమ్మపేటలోని తోటకూర సుబ్బారావు మున్సిపల్ ఉన్నత పాఠశాల నందు ఎనర్జీ క్లబ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మరియు పాఠశాల ఆవాస ప్రాంత ప్రజలకు ఎనర్జీ క్లబ్ కార్యక్రమం ఉద్దేశాన్ని తెలియపరుస్తూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారి జయంత్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ వ్యర్థాలు అనగా పాడైపోయిన సెల్ ఫోన్లు, టీవీలు, బ్యాటరీలు పర్యావరణానికి ఏ విధంగా కేడు చేస్తా ఆయన వివరించారు. ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పడవేయకుండా మున్సిపల్ సిబ్బందికి ప్రత్యేకంగా అందించడం ద్వారా వాటిని కాలుష్య రహితంగా మార్చడానికి తగు చర్యలు తీసుకుంటారని వివరించారు. పరిసరాలను, తరగతి గదులను ప్లాస్టిక్ రహితంగా ఉంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. భావితరాలకు మంచి స్వచ్ఛమైన ప్రకృతిని అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రసన్నత్ కుమార్, జ్యోతిరావు, బాబురావు, వీరబాబు, ప్రకాశ్రావు, వాణిప్రసాద్, హబీబ్ బాషా, ప్రసాద్, రాజాకిషోర్, రవి, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తొలుత స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ చేశారు. మన స్థానిక మున్సిపల్ హై స్కూల్ తోటకూర సుబ్బారావు గారి ఉన్నత పాఠశాలలో ఎనర్జీ క్లబ్ ఏర్పాటు సందర్భంగా ఈ రీయూజబుల్ సోర్సెస్ని, ఇంధన వనరుల్ని ఏ విధంగా వినియోగించాలి, అదేవిధంగా పర్యావరణానికి భంగం కలగకుండా
కాలుష్యరహితంగా మనం ఎలా ప్రవర్తించాలి, ఏ వస్తువుల్ని వినియోగించడం ద్వారా ఈ భూమి యొక్క ఉష్ణోగ్రతలు పెరిగిపోయి అధిక ఉష్ణోగ్రతల వలన వచ్చేటటువంటి దుష్ఫలితాలని మనం ప్రస్తుతం అనుభవిస్తున్నాం. వీటన్నిటిని ఏ విధంగా నివారించాలనేది పిల్లల్లో చిన్నప్పటి నుండి అలవాటు చేయడం కోసం క్లబ్ ఏర్పాటు చేసి ఆ క్లబ్బుల ద్వారా పిల్లల్లో చైతన్యం కలిగించి దాని ద్వారా పిల్లల తల్లిదండ్రులు విజయవంతం చేయడం, ఏ విధంగా సమాజంలో వ్యక్తుల్ని చైతన్యవంతం చేసి పర్యావరణానికి మన వంతు పర్యావరణాన్ని పాడైపోకుండా పర్యావరణాన్ని పెంపొందించడం, ఈ కాలుష్యం నుండి రాబోయే తరాలని కాపాడటం కోసం కృషి చేయడానికి క్లబ్లను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఎనర్జీ క్లబ్ని ఈరోజు పిల్లల్లోనూ పాఠశాల చుట్టుపక్కల ఉన్న ప్రజల్లోనూ అవగాహన కల్పించడం కోసం ఒక ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ర్యాలీకి మా పాఠశాలకు ఇచ్చేసిన ఎంఈఓ గారికి, జయంత్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారు పిల్లలకి ఇప్పటిదాకా అవగాహన కల్పించారు. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో వారు అవగాహన కల్పించడం ద్వారా మరి ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వ్యర్థాలు ఈరోజు ప్రతిదీ చౌకగా దొరుకుతుంది, వాడుతున్నాం, దాన్ని ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నాం. దానివల్ల ఆ వ్యర్థాలు ఎక్కువైపోయి పర్యావరణానికి ముప్పు ఏర్పడింది. దాని నుండి పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం మన వంతుగా ఈ పాఠశాల చుట్టుపక్కల అవగాహన కార్యక్రమంలో ర్యాలీని నిర్వహిస్తున్నాం. ఈ ర్యాలీలో పిల్లలకు అవగాహన కల్పిస్తాం, చుట్టుపక్కల ఉన్న పేరెంట్స్కి, ఫ్యామిలీస్కి అవగాహన కల్పిస్తాం. అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా పట్టణంలోని పెమ్మసాని హెచ్పి పెట్రోల్ బంక్ నందు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా శుక్రవారం ముస్లిం సంఘాలు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించాయి. ఈ ర్యాలీ వహబ్ చౌక్ నుండి ప్రారంభమై టౌన్ చర్చ్, బోస్ రోడ్, గాంధీ చౌక్ మీదుగా శివాజీ చౌక్ వరకు చేరుకొని అక్కడ నిరసన తెలిపారు. వక్ఫ్ చట్టంతో వక్ఫ్ ఆస్తులను నాశనం చేయడానికి, వక్ఫ్ ఆస్తులను హిందూ సంఘాలకు కట్టబెట్టడానికి మోడీ కుట్ర చేస్తున్నారని పలు ముస్లిం సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. వెంటనే ఈ బిల్లును విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో పలు రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు పాల్గొని మద్దతు తెలిపాయి. క్రిస్టియన్ మరియు మైనారిటీ సోదరులందరి యొక్క ఆస్తుల మీద కనువేయడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ముస్లిం మైనారిటీస్, క్రిస్టియన్ మైనారిటీస్, ఇంకా ఏ మతాలు మైనారిటీలుగా ఈ యొక్క భారతదేశంలో ఉంటూ ఉన్నవో
వారందరూ కూడా ఈ రోజున భయాందోళనలో మేము అందరం ఉంటూ ఉన్నాం. ముఖ్యంగా క్రైస్తవులు, ముస్లింలు భయాందోళన మేము బ్రతకడానికి కారణం ఏమిటంటే భారతదేశంలో ప్రశాంతమైనటువంటి మత సామరస్యంతో జీవిస్తున్నటువంటి క్రిస్టియన్లు, ముస్లింలు, హిందువుల మధ్య గత 10 సంవత్సరాలు 12 సంవత్సరాలుగా మతతత్వ పార్టీగా ఆవిర్భవించినటువంటి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వారి యొక్క రహస్య ఎజెండాను వారు ఒక్కొక్కటిగా మరి భారతదేశంలో శాంతి లేకుండా చేయడానికి వారు ముందుకు తీసుకొని వస్తూ ఉన్నారు. మైనారిటీ ఆస్తుల మీద కన్నులు వేసినటువంటి ప్రభుత్వం మన వక్ఫ్ బోర్డు ఆస్తుల విషయంలో వారు తీసుకొచ్చినటువంటి అమెండ్మెంట్ అనేది చాలా అక్రమమైంది. మన ఆస్తుల మీద మనకే హక్కు లేకుండా చేసేటువంటి హక్కు ఈ యొక్క ప్రభుత్వానికి ఎక్కడి నుంచి వచ్చిందని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ రోజున వక్ఫ్ బోర్డు ఆస్తుల మీద కన్ను వేసినటువంటి వారు రేపొద్దున క్రైస్తవ మిషన్ ఆస్తుల మీద కూడా కన్ను వేస్తారనేటువంటి ఆందోళన మాకున్నది. ఈ మత ఛాందసవాద పార్టీలకు వ్యతిరేకంగా అనేక మంది హిందూ సోదరులు మాకు మద్దతు తెలియజేస్తా ఉన్నారు. దేశవ్యాప్తంగా కూడా ముస్లిం సోదరులంతా కూడా రోడ్డును పడే విధంగా ఇవాళ బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్ర పండుతుంది. ఇవాళ వక్ఫ్ ఆస్తులు లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి, ఇవన్నీ కూడా దుర్వినియోగం అవుతుంది. కాబట్టి దీన్ని అన్నింటిని కూడా క్రమబద్ధీకరణ చేయడానికే మేము ఈ చట్టం తీసుకోమని చిలక పలుకులు మోడీ షాలు పలుకుతున్నారంటే ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదు. ఆనాడు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఇవాళ లౌకిక రాజ్యాంగం, ఇవాళ రాజ్యాంగాన్ని తొంగలో దొక్కి ఇవాళ మనువాద రాజ్యాంగాన్ని తీసుకొచ్చేందుకు ఈ యొక్క మోడీ షాలు, బీజేపీ, ఆర్ఎస్ఎస్లు కుట్ర పన్నుతున్నాయి. ఇవాటికి 100 సంవత్సరాల కిందట ఆర్ఎస్ఎస్ నాగపూర్లో ఆనాడు ఏదైతే ఎజెండా పెట్టిందో ఈ దేశం మనుధర్మ శాస్త్రం ప్రకారం ఉండాలి, అట్లాగే ఈ రాజ్యాంగం ఉండకూడదు, లౌకికవాదం ఉండకూడదు అనేది ఈ ఎజెండాలో ఉంది. దానిలో భాగంగానే ఇవాళ ఒక్కొక్కటి ఒక చట్టం తీసుకొచ్చింది. రేపు క్రిస్టియన్ల యొక్క ఆస్తుల్ని కూడా, చర్చిల్ని కూడా అన్నింటిని కూడా అన్యాక్రాంతం చేసేందుకు చేస్తుంది. ఆ తర్వాత హిందువులు కూడా ఆస్తులు కూడా ఆ విధంగా అదానీ, అంబానీలకి కట్టబెట్టేందుకు ఒకవేళ ప్రణాళికాబద్ధంగా చేస్తుంది. అంటే ఈ దేశంలో కోట్లాది మంది ముస్లింలు, మైనార్టీలు ఈ దేశ పౌరులు కాదా? అంటే 2వ తరగతి పౌరులుగా జీవించాలా? ఈ ఏ చట్టంలో ఉంది అంటే ఈ 11 సంవత్సరాల్లో రాజ్యాంగాన్ని అన్ని కూడా, లౌకిక విలువలను కూడా లేకుండా చేయడానికి ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అందుకనే అన్ని పార్టీలు ఇవాళ దీనికి ఒక చట్టానికి వ్యతిరేకంగా రోడ్డు మీదకి రావాలి. सेंट्रल गवर्नमेंट बिल जो लाकर है वो बिल सरासर हिंदुस्तान के कानून के खिलाफ है. तमाम माइनॉरिटीज़, मुसलमान, क्रिश्चियंस और जितने भी माइनॉरिटीज़ हैं, हिंदू भाई के सहा हम लोग इस बिल की मुखालफत कर रहे हैं. ये बिल जल्दी से जल्दी हुकूमत वापस ले और स्टेट गवर्नमेंट, टीडीपी गवर्नमेंट से भी, जनसेना गवर्नमेंट से भी हमारी गुजारिश है, आपने इस बिल का साथ दिया जिसकी वजह से मुसलमानों में बहुत नाराज़गी है और ये हमारे प्रॉपर्टीज़ के छीनने का बराबर है ये बिल. इस बिल की हम पुरजोर मुखालफत कर रहे हैं. हम स्टेट हुकूमत से, टीडीपी से भी और सेंट्रल बीजेपी गवर्नमेंट से भी डिमांड करते हैं कि इस बिल को जल्दी से जल्दी वापस लें. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.